పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరులోని రైల్వే అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలకి మహర్దశ పట్టిందని చెప్పారు. గురువారం గుంటూరు 28వ డివిజన్ సీతమ్మ కాలనీ మెయిన్ రోడ్ లో 94 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ పాలనలో గుంటూరు అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు. నిర్ణీత సమయంలోనే అభివృద్ది పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. 8వ డివిజన్లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోని దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరీ దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ని ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ దగ్గర ఇన్నర్ ఆర్యూబీ శాంక్షన్ అయినట్టుంది. ఓకే, అంటే శ్యామల నగర్ గేట్కి సంబంధించింది కూడా ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉందండి. దాన్ని కూడా చేస్తారు ఫాస్ట్గా. ఎంపీ గారు అయితే మేజర్గా అరండాలపేట ఫ్లైఓవర్ మీద ఈ శ్యామల నగర్ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహిస్తుంది. దాని మీద మీరు మాట్లాడారు. మనం స్వాతంత్ర సమరయోధుల్ని, కొన్ని కమ్యూనిటీస్లో నుంచి మహోన్నత వ్యక్తుల్ని గుర్తించి వారి యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భావి తరాలకి వారి త్యాగాల్ని గుర్తు చేయడం, గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. వారి త్యాగాల యొక్క ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కానివ్వండి, స్వేచ్ఛ కానివ్వండి, వాటికి నిదర్శనం. సో వారిని స్మరించుకుంటూ వారి జయంతుల్ని పురస్కరించుకొని అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదయోగ్యంగా మనం జరుపుకోవడం అనేది అది గర్వకారణం, గొప్పతనం. కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది.